మన ఆహ్వానాన్ని మన్నించి మన వద్దకు వచ్చిన పాస్టర్ రాజ్పాల్ గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆ అన్నయ్యకి నాకు ఇప్పటి నుంచో చాలా కాలం నుంచి పరిచయాలు ఉన్నారు. ఆ ప్రకారంగా అవుట్పల్ ఉన్నారు. ఆ ప్రకారంగానే మరి మనకు కొడుకులు అన్న చెప్పినప్పుడు తప్పకుండా మరి వారు కొద్దిగా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ పెట్టుకోవాల్సిన రేపటికి వాయిదా వేసుకుని కంపల్సరీ వస్తానని చెప్పి మాట మన మధ్యకు వచ్చారు. ఈ సమయాన్ని ఆలస్యం చేయకుండా దైవజనులకు అప్పచెప్తున్న అందరం కూడా శ్రద్ధగా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహాకృప అయింది. నీ కులాన్ని, నీ మతాన్ని, నీ రంగు రూపాన్ని, నీ ఎత్తు పల్లాన్ని, నీ సంపదను, నీ పేరు ప్రఖ్యాతిని బట్టి కాదు, కేవలం దేవుడు తన ఉచితమైన కృపను మన మీద చూపించారు కనుక. అరే చాక్లెట్ నీ కొనించలేక కాదు, చాక్లెట్లు ఎక్కువగా తింటే ఏమవుతుంది? అరే చాక్లెట్ నీ కొనించలేక కాదు, చాక్లెట్లు ఎక్కువగా తింటే ఏమవుతుంది? మాట్లాడాలి. రిప్లై సప్లై. ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయిరా, అందుకని నీకు చాక్లెట్ ఇస్తే ప్రమాదం జరిగిద్దని నేను ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. చాక్లెట్ తినకూడదు అంటే ఆడు అంటాడు, నాకు ఎట్టి పరిస్థితుల్లో చాక్లెట్ కావాల్సిందే, నాకు చాక్లెట్ కావాల్సిందే. మా అమ్మగారు వినపడుతుందా? సాయంత్రం కూడా అవుతుంది, కాసేపు చూశారు, ఎంతసేపటికి ఆడు లెగట్లా, ఆడు బ్రతిలాడుతున్నా అన్నం తినట్లా. ఆడి బాధ అంతేంటి చెప్పాలి? చాక్లెట్ తర్వాత సంగతి ఆడు అడిగినట్లేదు అన్నాడు బాధ. ఆడికి ఏదైతే కావాలని అడుగుతున్నాడో అది కాదని అంటున్నారు. ఆడికి బాగా కోపం వచ్చేస్తుంది. ఆడు అనుకుందే కావాలి, ఆడు అనుకునే సాధించాలి. ఎట్టి పరిస్థితిలో తినటమైన మానేసి ఏం కావాలంటున్నాడు ఇప్పుడు? నేనేమైతే అడిగాను నాకు అది ఇచ్చే వరకు నేను తిన్నంటున్నాడు. కోపం వచ్చింది, ఫస్ట్ దెబ్బ కొట్టాడు, తర్వాత బాధ వస్తుంది. ఏమొస్తుంది? బాధ కలుగుతుంది. ఆ బాధలో తండ్రి కొంచెం ఒకవేళ మొహమాటంతో నామూసి ఉన్న తల్లికి మాత్రం ఎవరి మీద కోపం అవుతుంది తెలుసా? ఎవరైతే చాక్లెట్ కొనిచ్చమని చెప్తే కొనిచ్చనన్నాడో తన భర్త ఉన్నాడే ఈ బొడ్డోడి తండ్రి, ఆయన మీద కోపం వస్తుంది. ఒక చాక్లెట్గా ఇస్తే పోయేదానికి ఎందుకు? కానీ తండ్రి బాధ ఏంటి? చాక్లెట్ ఇస్తే ఈడేమని అయిపోతాడేమో అని, చాక్లెట్ ఇస్తే ఈడికి ఏమైనా ప్రమాదం జరిగిపోద్దేమోనని. ఆ తండ్రికేమో పిల్లోడు పాడైపోకూడదని, ఆడి పళ్ళు పుచ్చిపోకూడదని ఆయన బాధ అయింది. ఈ తల్లి ఏమో వాడు అన్నం తినట్లేదు, ఈయన చాక్లెట్ ఇవ్వకపోవడం వల్ల అని ఆ తల్లి బాధ, ఆ తల్లిది. వీడి బాధ ఏంటి? నేను అడిగింది నాకు ఇవ్వలేదని వీడి బాధ. అందరికీ బాధలే ఉన్నాయి ఇక్కడ, సంతోషాలు ఎవరికి లేవు. మీలో బాధలు ఉన్న గట్టికి చెప్పండి హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారా మీరు? అర్థమవుతుంది నేను చెప్పేది. కొంచెం బాధలు ఉంటే ఉండొచ్చేమో, కానీ నీ బాధలన్నీ దేవుడు తీసివేయను గాక. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఉండాలంటే నీ బాధలు పోవడానికి ఉండాలి. అందరికి బాధలు లేని వాళ్ళు భూమి మీద ఎవరన్నా ఉంటారండి? బాధలు లేని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు, ఇబ్బందులు లేని వాళ్ళు, శ్రమలు లేని వాళ్ళు, సమస్యలు లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిని బట్టి ప్రతి మనిషి హృదయంలో బాధపడుతూనే ఉంటాడు. నీ బాధ పోవాలని అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏముండాలి? ఉపవాసం ఉండి ఊరికి నేను తినకుండా మానేయడం కాదు, పట్టుదలతో ఉండాలి, ఇచ్చే వరకు ఉండాలి. 3 రోజులు అయిపోతే ఉపవాసాలు అయిపోతాయి. ఇంకా అదృష్టం ఏంటి తెలుసా? మనలో కొంతమంది గొప్పలు ఉన్నారు, బాగా ఎత్తుగా లావుగా ఉండేవాళ్ళు కాదు గొప్పవాళ్ళు అంటే. చెప్పిన మాట వినకుండా ఉంటారు చూసారా, వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. మీలో చాలామంది శుభ్రంగా తినకుండా వచ్చారు కదా, ఇంకొంతమంది తినేసి వచ్చారు. మరి లోపల ఉండే బలహీనతలు అలాంటివి కదా, షుగర్లు, బీపీలు రకన్నారా. తినలేదు తర్వాత సంగతి పక్కన పెడితే, నువ్వు దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన అయితే చేస్తావో ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం పొందుకుంటారు. ఉపవాస ప్రార్థనలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. 200 కిలోమీటర్ల ప్రయాణంలో ఒక పాస్టర్ గారు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచాడండి. ఏర్పాటు చేశాడు ఉపవాస ప్రార్థన. చాలా పెద్ద మందిరం, ఒక 200-300 మంది కూర్చుని ఆరాధించేటువంటి మందిరం. ఆ మందిరంలో ప్రార్థన ఏర్పాటు చేసి అయ్యగారు నన్ను రాత్రి కాల సమయం, ఇప్పుడు ఎట్లా అయితే రాత్రి ప్రార్థన పిలిచారు అలాగే ప్రార్థన పిలిచారు. ఆ ప్రార్థనలో వాక్యం చెప్తున్నాను. అయ్యగారు వచ్చాడు మన మధ్యలోకి, పాస్టర్ రాజ్పాల్ గారు పెద్దవుటిపల్లి నుంచి, విజయవాడ నుంచి వచ్చారు. దైవజనులు వాక్యం అందిస్తారని 9 గంటలకు కరెక్ట్గా, ఇప్పుడు ఎలాగైతే నాకు మైక్ ఇచ్చారో, టైం అయితే చెప్పలేదు, నాకు అర్థమవుతుంది మీ మొహాలు చూస్తే, అప్పుడే నేను ముగిచ్చేస్తాను. మీరు అనగానే ఆపేస్తా, సరేనా? హల్లెలూయా అనండి అంటారా? అప్పుడు ముగిస్తా. సరే రైట్. ఏదేమైనా ఎక్కువగా దేవుని వాక్యం జనాలకు ఎక్కదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అరగంట హద్దు, 30 గంట పొద్దు, గంట నాకు వద్దు. మీకు నచ్చినట్లుగానే నేను చెప్తా. నేను హద్దు పొద్దుల్లో వాక్యం చెప్తా, మీరు కూడా ఏం చేయాలరా? నేను హద్దు పొద్దుల్లో వాక్యం చెప్తా, మీరు కూడా హద్దు పొద్దుల్లోనే ఉండాలి. ఈ శబ్దంతో చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఆ రోజు ఆ ప్రార్థనకు పిలిచాడు దైవజనుడు, వెళ్ళాను.
9 గంటలకు మైక్ ఇచ్చాడు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత నేను వాక్యం మొదలుపెట్టాను. ప్రసంగం చేస్తూ ఉంటే ఒక పావు గంట అరగంట ఆగి మన అయ్యగారు అక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఆ అయ్యగారు జాగ్రత్తగా మెట్లు దిక్కేందుకు వెళ్ళిపోయి. నేనేమనుకున్నానంటే పనులు భారం ఎక్కువ ఉంటుంది కదా పరిచర్య సభలు అంటే, సో దిగిపోతున్నాడేమో వస్తాడేమోలే కాసేపు ఆగి అనుకున్నాను. ప్రసంగం అయిపోతుంది, నేనేం పైకి రాట్లా. ప్రసంగం అయిపోతుంది, ఇంకా ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పి ముగిస్తానంటే ఆయన వస్తాడేమో అని నేను చెప్తున్నా. నేనేం ఒక్క మాట చెప్పి ముగిస్తానన్నాను, ఆయన ఏం పైకి రాట్లా. చూశాను కాసేపు, 45-50 నిమిషాలు అయిపోయింది, 1 గంట అయిపోయింది, అయ్యగారు రాట్లా. నాకెందుకు వచ్చింది, నేను ముగిచేద్దామని. నేను ఎక్కువ చెప్తే మీరేంటారు కదా, ఏమంటారా? నా బాధ ఏంటి చెప్పండి, ఆడి బాధ ఏంటి? అమ్మాయి ఏంటి అడుగుతున్నారు, అక్కడ ఎవరు లేరు. నేను అన్నది ఇందాక అక్కడ కొన్ని కూర్చోబెట్టావు కదా, కూర్చోబెట్టావు, రాగానే ఎవడాడు చాక్లెట్ గాడు కూర్చున్నాడు లేడు అక్కడ. ఆడి బాధ ఏంటి, చాక్లెట్ కావాలని. ఇప్పుడు నా బాధ ఏంటి, అయ్యగారు గారు ఎప్పుడు వస్తాడు అని. ఆయనేమో స్టేజ్ మీదకి రావట్లేదు, నేనేమో వాక్యం ముగిద్దామంటే ఆయన రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాను. సరే నాకెందుకు లేని నేనేం చేశానంటే ప్రార్థన ముగించేశా. పాపం ప్రార్థన ముగించగానే విశ్వాసులందరూ బాగా వాక్యం విని ఆశతో అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే మంచి జరిగిద్దని అనుకున్నారేమో తెలియదు, కానీ నాకు అందరూ వచ్చారు, అందరికీ ప్రార్థన చేశా. టైం 11 గంటలు అయింది. 11 గంటలకు ప్రార్థన అంతా అయిపోయింది. అందరు ఎవరి దారుణాలు సాపలన్నీ మడతలు పెట్టేసి ఎవరి దారుణాలు వెళ్ళిపోయారు. ఇక మందిరంలో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను అక్కడ. ఇప్పుడు ఇంకా ఆ టైంలో కూడా కనీసం అయ్యగారు స్టేజ్ మీదకి రాట్లా. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఆయన వస్తే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోదాం, పిలిచాడు కదా, పిలిచాడా లేదా? పిలిచిన ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోతే ఈయన ఏంటో చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడేమో. నేనేమనుకున్నానంటే ప్రార్థన అయిపోయాక నెక్స్ట్ ఏంటి జరిగేది, ప్రార్థన అయిపోగానే నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రాసెస్ ఏంటంటే దైవజనులు గౌరవం పిలిచి ఇంటికి తీసుకెళ్ళు, లేకపోతే మందిరంలో కూర్చోబెట్టు, ఆహారం పెడతారు కదా, పెట్టరా, భోజనం పెడతారు. సో ఇప్పుడు నాకు భోజనం పెట్టి ప్రార్థన చేయించుకొని ఇస్తే ఇచ్చేది, లేకపోతే లేదు వెళ్ళిపోతాను నేను చెప్పేసి వెళ్దామని నేను ఎదురు చూస్తుంటే ఆయన 11 అయింది, 11 బాబు అయింది, 11:30 అయింది, రాట్లా. ఏడు అయ్యగారు అని నేను ఎదురు చూస్తున్నాను. విశ్వాసులందరూ ఎవరు వాళ్ళ సాపలు మడతలు పెట్టి వెళ్ళిపోయారు. విశ్వాసులు లేరు మందిరంలో, కాపరి ఆయన అయ్యగారు కూడా లేడు. ఇప్పుడు మిగిలింది ఎవరంటే గెస్ట్ నేను ఒక్కడనే. ఆశీర్వాదం నేనే, ప్రార్థన నేనే, వచ్చి నేనే ముగించేసా. ఈయనేమో రావట్లా. 11:30 అయిపోయింది, నాకేం ఆకలి అవుతుంది. నేను ఎన్ని కిలోమీటర్లు వెళ్ళా చెప్పండి రా. ఆ చుట్టుపక్కల అయితే ఏదో ఒక ఇల్లు మనోళ్ళు ఉన్నారులే, చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వెళ్ళొచ్చు. అప్పుడు 11:30 అయింది, హోటల్కి వెళ్ళటానికి అదితేనే నేను తినాలి, అప్పుడు బయలుదేరి రావాలి. సరే ఈరోజు ఉపవాసం ఏం ప్రార్థన ఎవరి కోసం పెట్టారా? ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఎవరి కోసం పెట్టారు? నాకు అర్థమైపోయింది, ఓహో ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, అందుకని మందిరుడు భోజనాలు పెట్టరేమో, అందుకని పెట్టకుండా ఉన్నారేమో, కనీసం కనపడాలి కదా గౌరవంగా. ఇదేంట్రా నేను అనుకుంటుంటే కాసేపు ఆగిన తర్వాత 11:30 టైంలో అలాంటి ముసలాం 4 కలిసి చేపలు తీసుకుని వస్తున్నారు లోపలికి, బెడ్షీట్లు పట్టుకుని మందిరంలోకి. వాళ్ళు రోజు పడుకుంటారంట అక్కడ, నాకు తెలియదు ఆ సంగతి. వాళ్ళు లోపలికి వస్తున్నారు. వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని చూసి అమ్మయ్య ఎవరో వస్తున్నారులే తోడుకు, వాళ్ళతో చెప్పేసి వెళ్ళిపోదామని అనుకుంటుంటే గబగబ లోపలికి వచ్చి ఏంటయ్యా ఇంకా పడుకోలేదంట నన్ను. నాకేం అర్థం అవట్లా, ఇదేంటి ఏమో రావని రాగానే పడుకోలేదంటుంది ఏంటమ్మా అంటే, ఇంకా పడుకోలేదంట, ఆట మెరుగుకున్నావు ఏంటంటుంది నన్ను. నేనెవరు తెలుసు అంటే, ఇప్పుడు దాకా వాక్యం చెప్పావు నువ్వేగా అంటున్నావు. ఎంత ప్రేమ వచ్చేసింది రే ఒక నా మీద. ఇంకా పడుకోలేదంటుంది. నేను పడుకోవడం ఏంటో, నేను పడుకోవడానికి వచ్చాను ఎక్కడికి. సరే ఏదేమైనా అదేంటమ్మా నేను పడుకోవడం కాదు, నేను అయ్యగారు వస్తాడేమోనని చూస్తున్నాను, ఆయన వస్తే వెళ్ళిపోదాం చెప్పేసి అని నేను అనుకుంటున్నానంటే, ఇంకెక్కడ అయ్యగారు వస్తాడు, అయ్యగారు 10ంటికే పడుకున్నాడు అన్నాడు. అయ్యగారు 10ంటికి పడుకోవడం ఏంట్రా, నన్ను ప్రార్థన పిలవడం ఏంటి, ప్రసంగం చేయమంటాం ఏంటి, వాక్యం చెప్తుంటే అయ్యగారు 10ంటికి వెళ్ళి పడుకోవడం ఏంటమ్మా అంటే, మా అయ్యగారు సొగరు ఉంది 10ంటికి తిరిగి పడుకుంటాడు. అది అప్పుడు అర్థమైంది నా బాధ. ఆహా ఇదే సంగతి. కొన్ని సందర్భాల్లోనండి కొన్ని బాధలు కొన్ని ఎవరికి చెప్పినా తీరవు. ఇప్పుడు నా బాధ మీకు ఏమైనా అర్థమైందా? మీరు నవ్వుతున్నారు కానీ ఆ రోజు ఆకలికి నా బాధ ఎట్లుందంటారు. ఈరోజు చాలామంది నువ్వు బాధపడుతుంటే నీ వైపు చూసి నవ్వుకుంటారు, ఎగతాళిగా చూస్తారు, కానీ నీ బాధ వాళ్ళకి అర్థం అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈరోజు ఎవరు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. నీవు నమ్మిన నీ దేవునికి ఆ బాధ పోవడానికి నువ్వేం చేయాలి? ఉపవాసం. ఏం చేయాలమ్మా? ఆమె చూడు ఎంత తెలివి కాదు, ప్రార్థన చేయాలంట. ఆ ప్రార్థన చేస్తే ఈ బాధలని మనకెందుకురా? చాలా చక్కగా చెప్పింది, ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? తిని కాదమ్మా. ఉపవాసం అంటే గుడ్డు పాలు కాదు, కాయగూరలు కాదు, పళ్ళు పలహారాలు కాదు. ఉపవాసం అంటే ఏంటి? తినకుండా కడుపు కట్టుకొని లోపల కాలుతూ ఉంటే, చెప్పండి, కడుపు కాలుతూ ఉంటే బుర్ర బాగా పనిచేద్దంట. నిజమేనా? కడుపు బాగా
శుభ్రం తినేసి వస్తే కుర్చీలు కూర్చో, అదృష్టం బాగుంటే గోడ ఒకటి దొరికింది మనకి. దొరికిద్దా లేదా? చక్కగా హ్యాపీగా నిద్ర పట్టేసింది. నేనేం చెప్తున్నానంటే, ఎందుకు నేను ఎవర్రా వచ్చా టకా 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 మొదలు పెట్టేసాను. నా పేరేంటో తెలుసా మీకు? నా పేరు రాజుపాల్. పెద్దౌటిపల్లి, మెట్లపల్లి, గోపవరం అనే 3 గ్రామాల్లో దేవుని పరిచయం జరిగిస్తున్నాను. 3 సంఘాలు ఉన్నాయి. దేవుని మహాకృప వలన ఒక 62 మందికి బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. ఒక మందిరంలో ఒక 100 మంది వస్తారు, ఇంకో మందిరాల్లో ఒక 50, ఒక 30 అట్లా వస్తారు. అంత పెద్ద సేవకుడు నేను కాదు, మీ అయ్యగారు చెప్పినట్టుగా, కానీ నేను మాత్రం సేవకుడినే. హల్లెలూయా. అమ్మ, నేను అన్నది అర్థమైందా? నేను అంత పెద్ద సేవకుడిని కాదు, లావుగా ఎత్తుగా బూటు కోటు సూటు కారు లేవు కానీ నేను మాత్రం సేవకుడినే. కానీ మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను ఈరోజు. ఆ విషయం ఏమిటంటే, దేవుని సేవకులు పరిచర్య ఎందుకు చేస్తారో తెలియాలి మీకు. దేవుని సేవకులు చేసేటువంటి పరిచర్య దేనికోసం చేస్తారనంటే, చెప్పుకోవడం కోసం సేవ ఎవరు చేయరండి. అది కొంతమంది మాత్రమే. ఒకప్పుడు బ్రతకడానికి బడి పొంతులు అనేవాళ్ళు అంట, తెలుసా మీకు? ఆయన వయసు షోరూమ్స్కి వెళ్ళినప్పుడు బట్టలు కొంటాను డబల్ ధమాకా బంపర్ ఆఫర్ పెడతాడు. వాస్తవం ఏంటంటే, ఆడి ఎంఆర్పి రేటు అందరికంటే ఎక్కువ వేసేసి దానికి ఒక రేటుకి 2 ఇద్దామని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఒకటి తీసుకెళ్ళి కొనడానికి 500 అంటే కొనరు, 2,000 రూపాయలు అంటే కొంటారు. అప్పుడు తెలివి కల్లలో అనమాట. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటువంటి విశ్వాసులందరూ ఎట్లా ఉన్నారంటే, బాధలు పోగొట్టుకోవడానికి రావట్లా, నామకార్థంగా ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామని వస్తున్నారు అంతే. ఊరికి సరదాకి అయ్యగారు ప్రార్థన పెట్టారుగా, ఎక్కువైపోయి డబ్బులు, టైం ఖాళీగా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన పెట్టారు. ఆయన వయసు ఏంటరా, నా వయసు ఏంటి అని మీరు వేరేలాగా అర్థం చేసుకోవడం కాదమ్మా. మేము చాలా చిన్న వయసులో ఉండి దేవుని సేవ చేస్తుంటే, చాలా చిన్న వయసులో ఉండి దేవుని సేవ చేస్తుంటే ఎందుకు సేవ చేస్తున్నారో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇంత వయసున్న విశ్వాసులు ఉన్నారనంటే ఎంత దారుణమో తెలుసా? అందుకే నేనేం చెప్తున్నానంటే, ఓ తల్లిగా నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే, నీ పిల్లలు ఏదైతే ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటావో, నీ కళ్ళ ముందున్నటువంటి నీ సంఘం కూడా అంతే ఉన్నతమైన స్థానంలో ఉండాలని నువ్వు కోరుకోవాలి. అలా గనక నువ్వు కోరుకోకపోతే రేపటి రోజున నువ్వు పతనం అవడానికి గల కారణం అదే అవుతుంది. ఒక మనిషి తన శరీరంలో ఉన్నటువంటి ఏ వ్యసనం అయితే విడిచిపెట్టలేకపోతాడో, ఆ వ్యసనం ఇనుముకు తుప్పు పడితే ఎలాగైతే పనికి రాకుండా చేస్తుందో, తనలో ఉన్నటువంటి వ్యసనం ఆ మనిషిని అలా పాడు చేస్తుంది. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి వచ్చేటువంటి విశ్వాసులు చేయాల్సిన పని ఏంటంటే, ఆ పరిస్థితిలో నుండి బయటపడడానికి దైవజనులు ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నారు. అందుకే ఈ ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఈ రోజే కదా మొదటి రోజు, రేపు నుంచి తింటాం మానే. ఇప్పుడు ఒకసారి చేయి పైకెత్తారా? పాలు దాగి వచ్చిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. దేవుని మందిరంలో అబద్ధాలు ఆడకూడదు చెప్తున్నా. నేను ఏం తినలేదయ్యా, ఒట్టి పాలే దాగాను చేతులెత్తండి. ఒకరోజు ఒక పేషెంట్ని తీసుకొని, ఇంకా వాక్యంలోకి వెళ్ళాలా, నాకు చాలా టైం ఉంది, ఇంకా నేను తొందరగానే ముగిస్తా. నేను చెప్పాలనుకున్న విషయం మాత్రమే మీతో చెప్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకెళ్ళారు. ఆయనకున్న రోగం ఏంటంటే డయాబెటీస్, షుగర్ ఉందంట. షుగర్ ఉన్న డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, ఎందుకు నాకు షుగర్ వచ్చింది అర్థం కావట్లేదండి డాక్టర్ గారు, కాస్త నాకు వచ్చిన రోగానికి గల కారణం ఏంటో చెప్పండి అని అడిగాడట. అప్పుడు డాక్టర్ గారు అన్నాడు, ఏంటి నీ దినచర్య ఎలా ఉంటుందో చెప్పానంటే, నేను ఉపవాసాలు ఉన్నానండి 100 రోజులు ఉపవాసాలు ఉన్నాను నేను, అందువల్ల నాకు షుగర్ వచ్చిందేమో డౌట్గా ఉంది, నిజమేనంటారా అన్నాడు. ఆయన అన్నాడు, ఏ విధమైన ఉపవాసం చేసావు చెప్తావానంటే, ఉదయాన్నే టిఫిన్ తినట్లేదండి. మరి ఏం తింటున్నావు అని అంటే, నేను తినుబండారాలు ఏం తినట్లా, కేవలం పాలు మాత్రమే తాగుతున్నానండి అన్నాడు. ఓకే రైట్, పాలు తాగితే కడుపులోకి ఏం వెళ్ళిపోయినట్టు చెప్పండి రా, బలం వెళ్ళిపోయినట్టే కదా. పాలు తాగితే ఏంటి, నీళ్ళు తాగితే ఏంటి, బలం వచ్చిందా రాలేదా, ప్రోటీన్ శక్తి పెరిగింది. సో ఇప్పుడు నువ్వు తిన్నా తాగినా ఒకటే, నువ్వు ఉపవాసం ఉన్నట్టు కాదు. మరి మధ్యాహ్నం ఏం చేస్తానంటే, మధ్యాహ్నం భోజనం చేస్తానండి అన్నాడు. ఓ ఇప్పుడు నువ్వు ఉపవాసం లేనట్లే. మరి రాత్రికి ఏం చేస్తావనంటే, రాత్రికి నేను గట్టిగా ఫ్రూట్స్ తీసుకుంటానండి, ఇక నేనేం ముట్టుకోనండి అన్నాడు. ఏమేమి తింటాడు రా, ఇంకేం ఉపవాసం, పొద్దునేమో పాలు, మధ్యాహ్నం అన్నం, రాత్రికేమో 3 పూట్ల కడుపు కావాల్సింది తినేసి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన, నీ బాధ దేవుడికి అర్థం అవుద్ది. నువ్వు తినకుండా మానేస్తే ఎలా చేయాలి తెలుసా? రాజసింహాసనంలో కూర్చున్నటువంటి ఎస్తేర్ అనే ఒక ఆమె ఉందండి. సింహాసనం మీద కూర్చొని తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల మీదకి, యూదుల మీదకి భయంకరమైనటువంటి శ్రమ ఎదురైతే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఏం చేయటం మొదలెట్టింది తెలుసా? కన్నీరు గాల్చి ప్రార్థన చేయటం మొదలెట్టింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, రాజుగారి యొక్క ఆజ్ఞని ఏం చేశాడురా తెలీదా? ఏం చేశాడు? ఏం ఇంత పెద్ద పరీక్ష పెట్టారు నాకు, నేనేదో మీకు చెప్పేద్దామని వచ్చానమ్మా, మీరంతా ఏం అమాయకులా చూస్తారు అనుకోలే. నేను రాజుగారి ఆజ్ఞను దేవుడు ఏం చేశాడు రా, మాట్లాడండి రా.
మీకు వందనాలు మాట్లాడాలి. ఏం చేశాడమ్మా? మార్చేశాడు. కారణం ఏంటో తెలుసా? కడుపు కాలింది. దేవుని బాధ, ఆ వ్యక్తి యొక్క బాధ దేవునికి తెలిసింది. అంటే మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి బాధతో కన్నీటితో ప్రార్థన చేయటం మొదలు పెడతామో అప్పుడు మన బాధను దేవుడు గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు. ఇక్కడ విశ్వాసులుగా కూర్చుని ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డగా విశ్వాసిగా చెప్పబడుతున్నటువంటి నీ జీవితంలో రవ్వంతైన కార్యం జరుగుతుందా? కొంచెమైనా? గత జరగబోయేటువంటి ఇంక 2 రోజుల సభల్లో ఈ రోజున ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థనకు వస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే విశ్వాసమైన నీ జీవితంలో ఇంత రవ్వంతైన కొంచెమైన ఆశీర్వాదం కనపడుతుందా? కొంచెమైన దీవెన కనపడుతుందా? ఒక ఆమె అంటుంది, అయ్యగారే నాకంటే జూనియర్ అంట. నాకంటే అయ్యగారే జూనియర్, నేనే సీనియర్ అంది. ఏ విషయంలో సీనియర్ అవ్వమను అని అడిగితే ఆయనకంటే ముందు నేనే ప్రార్థనకు వచ్చానంటుంది. మీ నాన్నగారి కంటే ముందు నుంచి నేనే ప్రార్థనలు ఉన్నానయ్యా. అవునా? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా బాప్తీసు తీసుకున్నానంటే 36 సంవత్సరాలు అంది. ఎన్ని సంవత్సరాలు రా? యేసు ప్రభు ఈ లోకంలో అన్ని సంవత్సరాలు కూడా బతకలా, ఓన్లీ 33 ఇయర్స్ మాత్రమే. 36 సంవత్సరాల హిస్టరీ కలిగిన ఈ విశ్వాస జీవితంలో అమ్మ వినపడుతుందా? అదిగో కనపడుతుంది చూసారా? గడ్డి పువ్వు అంత ఆశీర్వాదం కూడా లేదు. ఎప్పుడు అక్కడ కూర్చోవటమే, వచ్చి ఆడవటమే, రోజు వచ్చినప్పుడల్లా ఏడవటమే, బతుకంతా ఏడిపే. ఏమి సాధించావమ్మా నువ్వు అని అంటే, అయ్యగారేమో సంఘాల మీద సంఘాలు కడుతున్నాడు, ఇళ్ళ మీద ఇల్లు కడుతున్నాడు, కార్ల మీద కార్లు తిరుగుతున్నాడు. అయ్యగారేమో ఆశీర్వదించబడుతున్నాడు, అయ్యగారేమో దీవించబడుతున్నాడు, అయ్యగారేమో గొప్పగా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి అనేక ఆత్మను ప్రభు వైపు నడిపిస్తుంటే అది చూసి వ్యసనపడామంటది. ఆయన కంటే నేనే సీనియర్, కానీ నేనేమిట్టున్నా ఆయనేమో ఏ ఒక్క రోజైనా ఈ మొహానికి 10 రూపాయలు కానుక తప్ప దశంబాబు ఇచ్చిన పాపమే లేదు. కానీ అనేదంతా ఎవరిని? నిన్ను దీవించేది, నిన్ను ఆశీర్వదించే దేవుడైతే ఆ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు? దేవుని సేవకుని ఏర్పరచుకుంటాడు. దైవజనుడు నీ తల మీద చేయి వేసి ప్రార్థన చేసినప్పుడు నువ్వు యోగ్యమైన వ్యక్తి అయితే ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది. నీ కోసం సేవకుడు ప్రార్థన చేసినా, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకున్నా నీ జీవితంలో ఒక్క కార్యం కూడా జరగట్లా, ఒక్క మేలు కూడా జరగట్లా, ఒక్క మంచి కూడా జరగట్లా. కనీసం నీ శరీరంలో బలహీనపరచబడినటువంటి రోగానికి డాక్టర్లు సైతం వైద్యం చేసిన స్వస్థత కలగలేని స్థితిలో నువ్వు ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ఎందుకని ఇలా ఉండిపోతున్నావు? ఎన్ని సంవత్సరాలైనా నీ పరిస్థితిలో, నీ జీవితంలో మార్పు ఎందుకు జరగట్లా? అందుకని ఈరోజు విశ్వాసులందరూ ఏం చేయడం మొదలెట్టారనంటే ట్రెండ్ మార్చేశారండి. చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తూ 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 వినబడుతుంది ఆ మాట. ఇక్కడే ఉన్నారా? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. చేతులు ఎత్తి ఇక్కడ లేని వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. ట్రెండ్ మార్చేశారు విశ్వాసులందరూ. ఏ విధంగా తెలుసామా? ఇటు చూడండి రా, ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయకపోతే మా మాట మీరు ఎండరు కాదు, ఆ సంగతి మాకు బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తున్న నీ జీవితంలో ఒక్క కార్యం కూడా జరగట్లా, ఒక్క మేలు కూడా జరగట్లా. ఎలా ఉందిరా పరిస్థితి అని అంటే, ఇప్పుడు అంత మనుషులు ట్రెండ్ మార్చేశారు. వస్త్రధారణ మారిపోయింది, హెయిర్ స్టైల్ మారిపోయింది, నడవడిక మారిపోయింది, పనులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. రోజు ఉపయోగించేటువంటి వస్తువులతో సహా అన్నిటినీ యూజ్ చేయడం మానేశారు. వేరే వేరే కొత్త ధనంలోకి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు. మొక్కల చీరలు, కుక్కల చీరలు, నక్కల చీరలు, పందుల చీరలు. పడుతుంది ఏం చీరలు రా? ఆ చీరలు, ఈ చీరలు అని రకరకాల చీరలు గుళ్ళో కట్టుకొస్తారు, మందిరాల్లో కట్టుకొస్తారు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, అమ్మ నీ వస్త్రధారణ చాలా జాగ్రత్తగా తగుమట్టుకు మాత్రం అలంకరించబడి ఉండాలని చెప్పాడు అనుకుంటా దేవుడు. రాబోయే తరాల్లో రాబోయేటువంటి భయంకరమైన ఉగ్రత ఇంకే విధంగా ఉండబోతుందా? మనుషుల యొక్క పరిస్థితులు అన్ని రకాలుగా మార్పులు జరుగుతున్నాయి, అప్డేట్ అవుతూ ఉన్నారు. అందుకని విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తున్న ఉపయోగం లేదని, నీళ్లు చల్లితే మంచి జరిగిద్దని చెప్పి వాళ్ళ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. మీకు ఏమైనా అర్థమైందా? అంజూరపు చెట్టు ఒకటి, ఆ చెట్టు కాయలు తినేస్తే ఏదైనా అయిపోద్దని వచ్చేస్తున్నారు. అట్టయితే ప్రపంచం మీద అంజూరు చెట్లు బోల్డ్ అని ఉన్నాయి. ఎక్కడ చెట్టు కాయలు దొరికితే ఆ కాయలు కోసుకొని తినేయచ్చు. మనుషులు అప్డేట్ అయిపోయారు, పరిస్థితులు మారిపోతున్నాయి. ఏమవుతున్నారు తెలుసా? ఇక్కడ ఏదో లేదని ఇంకెక్కడో ఉంటుందని పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు చాలా మంది ఆలోచన విధానంలో మార్పులు చేసుకున్నారు, బ్రతుకులో కాదు. అసలు మారాల్సిన దాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన దాంట్లో ప్రయత్నం చేస్తున్నారు. ఆ చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉందంటమ్మా, ఎక్కడో ఒక కంటికి కనబడినటువంటి దూరంలో ఒక చెట్టు ఉందంట. దాని పేరు, ఆ చెట్టు పేరు ఏంటి చెప్తా వినండి. తర్వాత మిమ్మల్ని నేను అడిగినప్పుడు మీరు నాకు చెప్పండి, సరేనా? ఆ చెట్టు పేరు చింత చెట్టు. ఏం చెట్టు?
మాట్లాడండిరా. ఆమె ఏంట మడదవుతుంది చెప్పకుండా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెట్టు? చింత చెట్టు ఉందంట. ఇక్కడ కూడా ఒక చింత చెట్టు ఉంది. ఈ చెట్టుకు కాయలు కాసినాయి, ఆ చెట్టుకు కూడా కాయలు కాసినాయి. కానీ విచిత్రం ఏంటంటే చింత చెట్టు కాయలు పుల్లగానే ఉంటాయి. చింతకాయలు ఎట్లా ఉంటాయమ్మా? ఈ సంఘంలో ఉన్న ఒక ఆమె ఉంది, ఒక ఆమె పేరు నేను చెప్పనులే. ఆమె అంది ఆ పక్కన కూర్చున్న ఆమెకి, ఎంతసేపు ఈ పులుపు కాయలు తింటావేంటి, ఆ చెట్టుకు తీయకుంటాయి కాయలు తెలుసా నీకు అందంట. అంతే. ఇక అంటే ఏంటి? చింతకాయలు అంతే. ఇంకా ఒక్క మాట ఉంది. 2 వారాలు ఓపిక పట్టింది. చూద్దాం, ఇంకా చూద్దాం, తీగవుతాయి ఈ కాయలు. ఈ చెట్టుకాయలు తీగ అయితే ఏమన్నా 2 వారాలు చూసింది, అవ్వట్లా. చింతకాయలు తీగ ఎందుకు అయితేరా? చింతకాయలు ఎట్లా ఉంటాయండి? అంతేనా? నేనేం తప్పు చెబుతున్నానా? ఈ పక్కనున్న చెవులో ఊదింది. ఆ చెట్టుకాయలు ఎట్టున్నాయి? కనపడని, కంటికి కనపడ దూరంలో ఉన్న చెట్టుకాయలు ఎట్టున్నాయంట? తీగ ఉన్నాయంట. ఈ మాట చెప్పగానే 2 వారాల తర్వాత ఈ కడుపు ఉబ్బిపోయింది. ఆలోచించి ఆ చెట్టుకాయలు తీగ ఉంటాయంట. ఒకసారి ట్రై చేస్తే పోలా. ఈ చెట్టుకాయలు ఎప్పుడు చూసినా పుల్లగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా తింటున్నాను నేను. చిచ్చి, ఈ కాయలు పులుపు తిని నా పళ్ళన్నీ పాడైపోయినాయి. ఈ చెట్టుకాయలు నాకు వద్దని గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు కోయటం మొదలుపెట్టింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చింతకాయలు తినింది. ఆ చెట్టుకాయలు కోసుకుంది, ఆ చెట్టుకాయలు తినింది. ఇప్పుడు ఆ కాయలు ఎలా ఉంటాయి? కానీ ఈవిడికి ఎందుకో తెలియదు తీగ ఉన్నాయనిపించింది. ఎందుకో తెలియదు తీగ ఉన్నాయనిపించింది. మొదటి వారం వెళ్ళింది, కోసేసుకుంది, కడుపు నిండా తినేసింది. అబ్బా ఊరిపోతుంది, ఎంత తీగ ఉన్నాయో అనుకుంది. మళ్ళీ 2వ వారం వెళ్ళింది, మళ్ళీ 2వ వారం కూడా తినేసింది. ఆమెకు అనిపిస్తుంది ఎంత మధురంగా ఉన్నాయో. 2 వారాలే. 3వ వారం వెళ్ళింది, 3వ వారం కాయలు కోసింది. తింటుంటే ఆమెకు అర్థమైపోయింది, కాయలు తీగ కాదర ఉంది, నా బుద్ధి తీగ ఉంది, నా మైండ్ తీగ ఉంది. చింత చెట్టు కాయలు ఎవరి దగ్గర ఉన్నా దాని రుచి పులిపే. ఆవిడికి 2-3 వారాలు కొత్తలో తెలియలా. ఎందుకు వచ్చింది? ఆశతో వచ్చింది కదా, తీగ ఉంటే అని వచ్చింది కదా. 4 రోజులు పోయినాక ఆమెకు అర్థమైంది ఏంటంటే, మా కాయలు ఈ కాయలు ఒకటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ మిగిలిపోయిన 4 ఉన్నారు చూసారా, వీళ్ళందరూ ఆమెను ఎడచొస్తున్నారు తెలుసా? చింత చచ్చినా అన్నట్టు చూస్తున్నారా? ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఇక్కడ కాదని అప్డేట్ అవుతున్నారు విశ్వాసులు. ఇక్కడ ఏదో లేదని ఇంకెక్కడో దొరుకుతుందని పరిగెత్తి ఆఖరికి మళ్ళీ ఎక్కడికి వస్తారా? నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఇది ఏమైనా పూజలు చేసే విగ్రహారాధన అనుకున్నారా? చెట్లకు ఏదో కడితే వచ్చేయడానికి, ముడుపులు కడితే వచ్చేయడానికి, మొక్కులు మొక్కుతూ వచ్చేయడానికి, నీ జుట్టు తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరికో ఇచ్చేస్తే నీకేదో జరగడానికి, ఇదేమైనా విగ్రహారాధన? ఆత్మీయ సంబంధం, క్రైస్తవ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నీ భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. నీ తలంపుల మీద ఆధారపడి ఉంటుంది. నీ నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. నీ బ్రతుకులో చేస్తున్న ప్రతి పనిని బట్టి దేవుని సన్నిధిలో నీ జీవితం లెక్కించబడుతుంది. ఇది గ్రహించట్ల ప్రజలు చాలామంది. బోరు కొడుతున్నామా? ఇంకా ప్రసంగంలోకి వెళ్ళాలా? వినండి జాగ్రత్తగా. ఈరోజు మిమ్మల్ని ఏదో ఒకటి చేసి తర్వాతే గుమ్మం నుంచి బయటకు పంపిస్తా. మీరు ఊరికి వచ్చి ప్రతి వారం వచ్చి ఈ అయ్యగారిని తినేసి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి సంగతి ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదే. నేను కాదురా, నా ప్లేస్లో కొన్ని కోట్ల మంది వచ్చి చెప్పినా నువ్వు మారవు. ఇంకొక సంగతి తెలుసా? ఈ ప్లేస్లోకి దేవుడు వచ్చి చెప్పిరా నువ్వు. నిజమేనా? ఎందుకని? నీలో ఉన్న లక్షణం ఏంటో చెప్తావు, వినండి జాగ్రత్తగా. అంటే ఈరోజు చాలామంది విశ్వాసులు ఈ చెట్టు దగ్గర, అంటే ఈ మందిరంలో ఏదో లేదని, ఇంకెక్కడికో వెళ్తే ఏదో మంచి జరుగుతుందని పరుగులెత్తుకుంటూ వెళ్ళి ఆఖరికి ఆయాసపడమే తప్ప ఉపయోగం ఏమాత్రం కూడా లేదు. ఎవరైతే తండ్రిని విడిచిపెట్టినటువంటి సంఘ విశ్వాసులు అయితే ఉన్నారో వాళ్ళందరూ మరలా తిరిగి ఇక్కడ చేరడానికి సంఘము కన్నీరు కార్చి ఉపవాసం ఉండాలి. అట్టి కార్యం ఈ మందిరంలో జరుగునుగాక, జరగబోతుంది. దేవుడు ప్రవచించబడినటువంటి ఈ మాట నిరార్థకం కానేరక రాబోయే దినములలో విస్తారమైనటువంటి ప్రజానీకంతో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ మందిరం నింపబడునుగాక. నీలో స్వార్థం లేని ప్రార్థన ఉండాలి, లోపం లేని ప్రార్థన ఉండాలి, నమ్మకత్వమైన ప్రార్థన ఉండాలి, విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి, యథార్థవంతమైన ప్రార్థన అయి ఉండాలి. మరి ఇంకో మాట చెప్పనా? నీ ప్రార్థన పరిపూర్ణమై అక్కవు లే పైకి లే. ఏం పని రా ఇది? అటు నిద్రపోతే నేను మామూలుని కాదమ్మా. మీ అయ్యగారు నన్ను పిలకపోయిన పర్లేదు, నువ్వు మాత్రం ఈరోజు ఏదో ఒకటి చేసి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. గట్టి చెప్పు హల్లెలూయా. దగ్గర హల్లెలూయా. చాలామంది
పరిపూర్ణమైనటువంటి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పరిపూర్ణమైన ప్రార్థన ఏంటంటే గుండె లోతులో నుంచి వస్తుంది బాధ. ఎట్లుంటే చెప్పమంటారా? నీ భర్త నిన్ను కొట్టినప్పుడు వస్తుందే, కుమిలి 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 గుర్తు చేసుకొని ఒక్కసారే తిట్టాడు పాపం నేను పొరపాటున. ఆ మాట 1000 సార్లు గుర్తు చేసుకొని ఎవరన్నా నడకపోయినా పిలిచి చెప్పి మరీ ఎడతావే, అదిరా నిజమైన కన్నీరు అంటే. నిజంగా నీ భర్త మీద నీకు ప్రేమ ఉండాలి కదా. మరి ఎందుకని అంత ద్వేషం వచ్చేసింది, అంత కోపం ఎందుకు వచ్చేసింది అంటే, పాత కక్షలు అవన్నీ ఎప్పటి నుంచో కడుపులో పెట్టుకొని ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసావు. ఈరోజు పొరపాటున నోరు జారాడుగా, చేయి జారాడుగా, అందుకే మొత్తం బయటేశాను. అందువల్లే నీ విశ్వాస జీవితంలో ఈ మచ్చలు, ఇలాంటి డాగులు, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి దేవునికి అసహ్యకరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి నీ జీవితంలో మేలు జరగట. వాక్యంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పటికీ నీ జీవితంలో కార్యం జరగకపోవడానికి, నీకు మంచి జరగకపోవడానికి, నీకు స్వస్థత కలగకపోవడానికి, నువ్వు దీవించబడకపోవడానికి, నీ అప్పులు తీరకపోవడానికి, నీ సమస్యల నుంచి బయట పడకపోవడానికి గల కారణం ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుదాం. పేజీ నెంబర్ 14-15 కొత్త నిబంధన, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. దయచేసి మీ యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. 14వ అధ్యాయం, పేజీ నెంబర్ 14, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చదువుతారు ఎవరన్నా? మీరు ఎవరన్నా? అమ్మ ఒక్క నిమిషం. రోజు మీరేనా ఇక్కడ చదివేది? ఇంకెవరో చదువుతారు ఇక్కడ? ఏమనుకోబాకండి, ఒక్క నిమిషం. ఇంకెవరు చదువుతారు చెప్పండి? ఇంకెవరన్నా ఒక్కని చదివాలన్నారా? అమ్మగారు మీరు కాకుండా ఇంకెవరన్నా ఉంటే చదవండి. 1 2 3 స్టార్ట్. అయినా పట్టలేదమ్మా, ఎవరమ్మా? చదవండి రా. ఇందు నిమిత్తం చాలు. ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, ఈ శబ్దాంతరం ద్వారా ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాన్ని యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ఈ మాటను తెలియజేస్తూ ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రజలు ఏమన్నాడు? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరమ్మా ఈ ప్రజలు అంటే? ఎవరు? బయట ఉన్నోళ్ళ, లోపల ఉన్నోళ్ళ? ఇంతకు మనం ప్రజలమా, జనులమా, మనుషులమా? ఇంతకు మనమెవరం రా? మీరెవరు? మీకు తెలుసామా? ప్రజలంటే ఎవరు, జనులంటే ఎవరో తెలుసా నీకు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా సందర్భాల్లో ఈ విషయాల గురించి తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, అన్య జనులు, దేవుని ప్రజలు, ఈ ఇద్దరు వేరు వేరు. నెంబర్ 1 అన్య జనులు అంటే యేసు ప్రభువును తెలియనటువంటి వారందరూ ఎవరంటే అన్యులు. దేవుడు అంటే తెలియని వారు అన్య జనులు. యేసు ప్రభు అంటే తెలిసిన వారు, తన స్వరక్తంలో కడగబడిన వారు, యేసు ప్రభు దేవుడిగా ఆరాధించేటువంటి వారు, యేసు ప్రభు సన్నిధికి వచ్చేటువంటి వారు, యేసు ప్రభు నమ్మినటువంటి వారు, ఆయనను నిత్యమైన దేవుడని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన మందిరంలో ఎవరైతే చేరతారో, ఆయన్ని ఎవరైతే స్తుతిస్తారో, ఆయన ఎవరైతే కనపడతారో, ఎవరైతే ఆయన ప్రార్థిస్తారో, వీరందరూ కూడా ప్రజలతో సమానం. అంటే దేవుడు అన్య జనులతో మాట్లాడట్లేదు. ఆయన ఈ రాత్రి మాట్లాడుతుంది ఎవరితోనంటే క్రైస్తవ విశ్వాసులైన ఈ ప్రజలతో. ఏ ప్రజలతో? చెప్పండి, ఏ ప్రజలతో? మీతోనే. ఈ ప్రజలతోనే చెప్తున్నాడు ఆయన. ఈ రోజు కాదు ఈ మాట చెప్పింది, ఆ రోజే చెప్పాడు ఆయన. యేసయ్య ఆ రోజే ఏమన్నాడంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి, ఏం చూసి? చెప్పండి, ఏం చూసి? ఏంటి? ఒక 2-3 చెప్పండి మీరు. అదేంటయ్యా మీరు చెబుతారని మేము పిలిస్తే మీరు మమ్మల్ని అడుగుతారండి అనుకున్నారా? ఎవరో చెప్పింది మాట? మీరేనమ్మా. హల్లెలూయా. ఈ కన్నులారా చూస్తున్నారు. ఏమని చూస్తున్నారు? ఏ విధమైన కన్నులు ఉన్నాయి నీకు? విశ్వాసంతో కూడిన కన్ను. యేసయ్య కుంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని, అంగహీనులను బాగు చేశాడని, చనిపోయిన లాజరును తిరిగి లేపాడని, ఎర్ర సముద్రం అడ్డు వస్తే 2 పాయలు చేశాడని, ఎరుకో గోడలను కూల్చివేశాడని, యేసయ్య చేసిన మహత్కార్యాలను, సూచక్రియలను అన్నిటిని చూసిన ఈ ప్రజలు కన్నులారా చూశారు. 38 సంవత్సరాల నుంచి కోనేటి యొద్ద ఒకడు పడి ఉంటే వాడిని బాగు చేయటం ఎవరి తరము కాకపోతే యేసయ్య అక్కడికి వెళ్ళి వాడిని ముట్టి బాగు చేస్తే ఈ ప్రజలు కన్నులతోనే చూశారండి. చూసారా? చూడలేదా?
ఈ సంగతి నీకు కూడా తెలుసు. నువ్వు మనోన్నతం తెరుచుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, భక్తిని కలిగి నువ్వు బాప్తిసం పొందుకునే ముందు ఈయన ఇంత గొప్ప దేవుడిని నీ కన్నులతో నువ్వు చూసావు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో పడి ఉన్నటువంటి స్త్రీ అనేక మంది వైద్యుల యొద్దకు వెళ్ళి నా స్వస్థపరచబడకపోతే యేసయ్య యొద్దకు వెళ్ళి వస్త్రం ముడితే చాలు అనుకొని, ఆయన వస్త్రమును ముడితే స్వస్థపరచబడతానని కోరుకొని యేసయ్య యొద్దకు వెళ్తే ఆయన వస్త్రాన్ని వెనక నుండి ముడితే స్వస్థపరచబడినదంట. హల్లెలూయా. ఇవన్నీ కన్నులతో చూశారు ప్రజలు, ఇవన్నీ వాళ్ళకి తెలుసండి. అందుకని ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా ఏంటంటే చెవులారా విని ఏం విన్నారా? యేసయ్య గురించి. యేసయ్య గురించి ఏమి విన్నారు? ఆయన పాపుల రక్షకుడని విన్నారు, ఆయన మెస్సయ్య అని విన్నారు, ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడని విన్నారు, ఆయన బెత్లెహేములో పుట్టాడని, ప్రవచనం నెరవేర్చబడడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడని, ఆయనే మార్గము సత్యము జీవం అయి ఉన్నాడని తెలుసుకున్నారు ప్రజలు. ఆయన మరణించి మరలా 3వ దినాన పునరుద్ధరణ తిరిగి లేచే దేవుడని నమ్మారు, విన్నారు. వాళ్ళు యేసయ్యని గురించి, సుచరిత్రని, ఆయన గురించి ప్రతిదీ తెలుసుకున్నారు. యేసయ్య శక్తివంతమైన దేవుడని, బలమైన దేవుడని యెషయా గ్రంథాన్ని 12 సంవత్సరాలప్పుడే దేవాలయంలో ప్రకటిస్తూ ఉంటే అక్కడ చేర్చబడినటువంటి పండితులు, ఖగోళ శాస్త్రవేత్తలు, ప్రవక్తలు, యూదులు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆశ్చర్యపోయారట. ఆయన సువార్తను వింటూ, ఆయన మాటలు వింటూ, ఆయన యొక్క నోటి నుంచి పలుకుతున్నటువంటి ప్రతి మాట ప్రవచన నెరవేరిపోయి ఉందని, దావీదు కుమారునికి జయమని గాడిద మీద వెక్కి వెళ్తూ ఉంటే ఆయనే దేవుడిని నమ్మినటువంటి ప్రజలు చెవులతో విన్నారు. ఎక్కడ విన్నారు తెలుసా? ఈ స్వస్థపరచబడిన విధానము, ఈ మేలు పొందిన వారు ఒక రోజున చనిపోయిన ఒక యవనస్తుడు పాడ మీద మోసుకొని వెళ్తూ ఉంటే, ఆ పాడ మీద మోసుకొని వెళ్తున్నటువంటి విధవరాలి యొక్క కుమారుడు పాడ ముట్టగానే వెంటనే చనిపోయిన వాడు తిరిగి లేచాడని, చనిపోయిన 4 రోజుల తర్వాత శవమై పేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు సమాధుల నుంచి బయటకు వచ్చాడని ఈ ప్రజలు విన్నారు. చూడడం మాత్రమే కాదు, ఏం చేశారంట? అబ్బా గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటంట? మీరు విన్నారా అన్నారా? ఉన్నారా అన్నారా? ఉన్నారా? తిన్నారా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఆ కన్నులారా చూచి చెవులారా విని హృదయంలో గ్రహించేశారు. ఏమని గ్రహించారు తెలుసా? ఈ రోజున నేను సజీవంగా ఉన్నానంటే, ఈ రోజు నేను బ్రతికి బట్ట కట్టగలుగుతున్నానంటే, ఈ రోజున నేను, నా పిల్లలు, నా కుటుంబము ఈ విధంగా ఉన్నామనంటే, ఏం మాట మాట్లాడకపోయినా ప్రతి విశ్వాసి ఏం చెప్తారో తెలుసా? దేవుడి దయ వల్ల మేము బాగున్నాం చెప్తున్నారు. అట్లాగా చెప్పట్లేదురా? దేవుడి దయ వల్ల బాగున్నాం మేము గ్రహించగలుగుతున్నారు, కన్నులారా చూడగలుగుతున్నారు, చెవులారా వినగలుగుతున్నారు. వినటం వలన విశ్వాసం అని చెప్తుంది వాక్యం. వింటున్నారు చక్కగా. ఆదివారం రాగానే క్రమం, ఏ రోజైతే సంఘక్రమం ఉంటుందో ఆ క్రమంలో దైవజనుడు రాగానే విశ్వాసులందరూ వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇంకేం చేస్తున్నారంట చెప్పండిరా? హృదయంలో గ్రహిస్తున్నారు, నమ్ముతున్నారు. అమ్మా నా దేవుడు గొప్పోడని. ఏం జరుగుతుంది తెలుసామా? ఎవరైనా పొరపాటున నీవు దేవుని మందిరానికి వెళ్తావా అని అడిగితే, వాళ్ళు కనుక దేవుని గురించి తెలియని వాళ్ళు అయితే నువ్వేం చెప్తావు తెలుసా? వెళ్తాను గర్వంగా చెప్తావు, గొప్పగా చెబుతావు. నువ్వు ప్రార్థన రాకపోయినా చెబుతావు చెప్పవా? నీ దేవుడి పేరు ఏంటమ్మా? మీ దేవుడి పేరేంటి? మీ దేవుడి పేరేంట్రా? తమ్ముడు ఏమవుతుందిగా? మనోళ్ళే అందరూ ఉన్నారా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మనోళ్ళు అంటే మీరు అట్ట వెళ్ళబాకండి అమ్మ. నేను అన్నది విశ్వాసులే కదా. అక్కడక్కడ కొంతమంది అన్నిలు వస్తారు. పండగ స్పెషల్ అని నాకు బాగా అన్ని జనుల ముందు సేవ చేయడం అలవాటు ఉంది. అలా స్వార్థ సభలకు అనేక సందర్భాల్లో వెళ్ళేటువంటి అనుభవం ఉంది. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే మొహమాటం కోసం ప్రార్థనకు వస్తారు. ఇట్టోళ్ళు మా యేసయ్య గొప్పోడు అని చెప్తే రేపొద్దున అయ్యగాని వెళ్తారు. ఇట్లా బిజీ మమ్మల్ని అవమానిస్తున్నావా? అందుకని అందరూ మనోలేగా, ప్రార్థనకి వెళ్ళలేగా. హల్లెలూయా. వీళ్ళు ఏం విన్నారా? ఏం చూసారా? ఏం గ్రహిస్తున్నారు అని అంటే, ఎవరైనా యేసయ్య నీ దేవుడు అని అడిగితే ఏం చెప్తా తెలుసా? నా దేవుడో. ఎలాంటి దేవుడు తెలుసా? శక్తివంతమైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆది సంభూతుడైన దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడునైన దేవుడు, ఆయన మరణించి మరలా తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన శక్తివంతమైన దేవుడు అని యేసయ్యను గురించి చెప్పడం మొదలెడితే, నా కోసం సిలువలో రక్తం కార్చిన దేవుడు, నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు,
నా కోసం దేవుడు బలి అర్పించబడిన దేవుడు. నా దేవుడు నిజమైన దేవుడు. నా దేవుడు రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, వాన కాదు, నీడ కాదు, ఎండ కాదు, ఆకాశం కాదు, భూమి కాదు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, నక్షత్రం కాదు. నా దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఎడారిలో హాగరుతో మాట్లాడిన దేవుడు. ఆయన చూచుచున్నా దేవుడు అని చెప్తావు ధైర్యంగా. అంటే ఏంటి అర్థం? నీ మనసులో ఏముందిరా చెబుతావు చెప్పవా? నిన్ను ఎవరైనా పని దగ్గర దేవుడి గురించి తెలియని వాళ్ళు అడిగితే మీ దేవుడు ఎలాంటి వాడు అని చెబుతావు చెప్పవా? నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు కలిగి ఉన్నటువంటి స్నేహితులతో, నీ చుట్టుపక్కల వారితో నీ దేవుడు ఎవరైనా అడిగితే నువ్వు ఎట్లా చెప్తావు తెలుసా? చాలా ప్రౌడ్గా, గర్వంగా చెప్పుకుంటావు, గొప్పగా చెప్పుకుంటు నా దేవుడు అని. అంటే నీలో గ్రహింపు ఉంది. నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు వినగలుగుతున్నావు, నువ్వు గ్రహించగలుగుతున్నావు. మరి నీ జీవితంలో ఎందుకు కార్యం జరగట్లా? మరి నీ జీవితంలో ఎందుకు మేలు జరగట్లా? నేను వాక్యంలోకి వచ్చేసానమ్మా. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాను? మీరు ఎక్కడే ఉంటారా? వస్తారా నాతో పాటు? వస్తారా ఉంటారా? వస్తామని చెప్పండి. హల్లెలూయా. వెళ్తే డేంజర్ ఏంటో వస్తారంట. ఇదేంటి ఒక పూటగా వచ్చేస్తారంటారా మీరు? అమ్మ ఇన్నాళ్ళ నుంచి మీకోసం అయ్యగారు కష్టపడుతుంటే మేమేంటికి వస్తామా? మా అయ్యగారు లేడు అనకుండా వచ్చేస్తారంటారు. చూసావా? అట్లాంటి పని చేయవా అక్కడరా. హల్లెలూయా. బిర్యానీ రోజు తినకూడదమ్మా, అప్పుడప్పుడే తినాలి. ఆరోగ్యానికి మంచిది. వైట్ రైస్ చాలా మంచిది. అది రుచిగా లేకపోయినా, నేను చెప్పింది అర్థమైందా? రుచిగా లేకపోయినా ఆరోగ్యానికి హాని కలిగించదు. బిర్యానీ రోజు తింటే ఏమైపోతారు? అప్పుడప్పుడు వచ్చేయగలరు బిర్యానీలు అంటూ అట్లా తిని వదిలేసేయాలంతే. స్థిరంగా ఉండేది ఎవరంటే వైట్ రైస్. చెప్పండి, ఇంక ఇంట్లో ఏ కూరలు అయితే ఉండదో కూరలతో మనకు పని లేదు. అందుకని దైవజనులు ప్రేమించేటప్పుడు వాళ్ళు మనకు హాని కలిగించకుండా హానెస్ట్గా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు కనుక అంత రుచిగా అనిపించదు. నేను ఇప్పుడు మధ్యలో తాలింపులు ఎత్తున్నాగా, అందుకే మీరు అట్లా అనుకుంటున్నారు బాగుందిరా అని. కానీ మీకు ఒక సంగతి తెలుసా? ఆ తాలింపులు ఎప్పుడు వేయాలి? ఆకరలో ఎప్పుడు ఉపయోగం వచ్చినప్పుడు. మేము అప్పుడప్పుడు వచ్చి తాలింపులు వేస్తాం. అయ్యగారు ఏమో పప్పు కూరలో వండుతూ ఉంటాడు. అవన్నీ మీరు రుచిలున్నా లేకపోయినా సర్దుకుపోయి ఏం చేయాలి చెప్పండి రా? ఏం చేయాలి? నువ్వు సరి చేసుకోగలిగితే అన్నీ సెట్ అయిపోతాయి. ఒక కుటుంబంలో ఉండేటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి నీలో ఏముండాలి తెలుసా? జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, బుద్ధి ఉండాలి, వివేచన ఉండాలి. ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరంలోకి వస్తున్నావు, నీకు ఏ మంచి జరగకపోతే ఈ అయ్యగారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదని వేసేస్తే సరిపోద్ది అనుకున్నావా? ఈ మందిరానికి వెళ్తే ఏ మంచి జరగట్లేదని అనేస్తే సరిపోతా? నీ నరవలేని 4 హద్దులు రావా? ఇంకెంతకాలం రాకుండా ఉంటాయి? ఎలా పడితే అలా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నీకు తీర్పు ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీతో ఒక మాట చెప్తా. ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తూ క్రమము తప్పని విశ్వాస జీవితం కలిగి దేవుని గురించి, దేవుని ఆశ్చర్య సూచక్రియలు చూసిన నీకు, ఆయన గురించి విన్న నీకు, ఆయన గురించి గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని గొప్పగా పూజించేటువంటి నీ జీవితంలో ఎందుకు ఏ మంచి జరగట్లా? ఎవరైనా మీలో ఎవరైనా చెప్తే అయ్యగారు ఏమైనా కానుకిస్తే మీకు ఇచ్చేళ్ళిపోతా. నీ జీవితంలో ఎందుకు ఈ కార్యం జరగట్లేదని కనుక, ఈ నీ కుటుంబంలో నీ బ్రతుకులో ఎందుకు మంచి జరగట్లేదు, మేలు జరగట్లేదని మీలో ఎవరైనా చెబితే వాళ్ళకి మా గుళ్ళు ఆదివారం వచ్చిన సంద మొత్తం మీకు ఇచ్చేస్తా. ఎన్ని రోజులు పని చేయాలి తెలుసా? ఆ డబ్బులు రావడానికి ఆ సంద ఎంత వస్తాయి చెప్పండి. మీరే మూట తెచ్చుకొని ఆ మూట కట్టుకొని తీసుకోండి. మీ గుళ్ళు ఎంత వస్తాయి నాకు తెలియదు కానీ బాబు, నువ్వు మూటలు కడుతున్నావో లేకపోతే పేపర్లు లెక్కేసుకొని వెళ్ళిపోతావు తెలియదు కానీ మా దగ్గర పెద్ద మూట వచ్చేస్తుంది. వస్తుందమ్మా. ఎంత మంచి వాళ్ళు మా విశ్వాసం కదా. మరి మీరమ్మా, మీరురా. రేపు నుంచి మీ అయ్యగారికి మూటలు వచ్చును కాక. ఏ మూటలు సర్ది మూటలు కాదమ్మా, చిల్లర మూటలు కాదు. నేను సేవ ప్రారంభించి బాగుపడాలని కోరిక ఉండాలి, కానీ దానిని కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. 100 సంవత్సరాల వయసు కలిగిన ముసలోడి అబ్రహాము దేవుడి కోసం తన ఇంటి, తన ఆస్తిని, తన దేశాన్ని, తన తల్లిదండ్రులని, తన కలిగిన యావదాస్తిని విడిచిపెట్టి దేవుని కోసం ప్రయాణమై వెళ్ళాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలు లేవు నీ జీవితంలో దేవుని కోసం ఒక్క అడుగు వేయలేకపోతున్నావు, అరడు కూడా వేయలేకపోతున్నావు. అందుకే కదా నీ జీవితంలో మేలు జరగట్లేదు. మీలో ఎవరైనా
ఇన్ని సంవత్సరాలుగా ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి దేవునికి లోబడి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవుని శరీరంలో రక్తంలో కడగబడి ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజించి పానం చేస్తున్నటువంటి నా జీవితంలో ఇంకా ఎందుకు కార్యం జరగట్లేదో అర్థం కావట్లేదు. ఇదిగో ఫలాని కారణం వల్లే నా జీవితంలో కార్యం జరగట్లేదని మీలో ఎవరైనా చెప్పగలరా? ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్. బాధ లేని వాళ్ళు ఎవరున్నారా? కష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? ఇబ్బంది లేని వాళ్ళు ఎవరున్నారు? శ్రమలు లేని వాళ్ళు ఎవరున్నారు? సమస్యలు లేని వాళ్ళు ఎవరున్నారు? ఓ రోగం ఉందా లేదా? నీకు ఉందా లేదా? నీకు లేకపోతే నీ ఇంట్లో ఎవరో ఒకరికి ఉంది. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను చెప్పండి రా. చెమట పడుతుంది తప్ప మీకేం మాత్రం చల్లం రాట్లా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచి విశ్వాసం దొరికారు బాబు, చాలా మంచి విశ్వాసం. చక్కగా స్పందిస్తారు. కానీ కాకపోతే ఇంత స్పీడ్గా రావటం అంటే కొద్ది కష్టమే కదా. ఎవరికైనా అలవాటు అయిపోయినట్టుంది కదా మీకు. ఊరికి అట్లా గడ్డంకి చేయి పెట్టుకుని కూర్చుని వెళ్ళిపోవాలి. అలవాటు మార్చుకుంటారా? పద్ధతి మారాలి. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ స్వస్థపరచబడ్డానికి కారణం ఏమిటంటే, అంతకుముందు ఆవిడ లోకంలో ఉండేటువంటిది, లోక ప్రయత్నాలు చేసేటువంటిది. ఇప్పుడు దేవుని కోసం దేవుని దగ్గరికి రావడం ప్రయత్నం చేసింది. అందుకే దేవుడు తన జీవితాన్ని రాకపోతే ఏం జరిగిద్దమ్మా? నువ్వు విశ్వాసంలో నడవకపోతే నీ జీవితంలో ఎందుకు కార్యం జరిగిద్ది? ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు అంటే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు, చచ్చిపోతామని భయం వేసినప్పుడు, దేవాదేహి ఈ ఒక్కసారి బ్రతికిస్తే, ఈ అప్పు తీరిస్తే, ఈ కష్టం బాగొడితే, ఈ బాధ బాగొడితే, ఈ శ్రమ బాగొడితే, ఈ సమస్య బాగొడితే నీకే దాసోహం అని చెప్తున్నావా లేదా? నీ కోసం బ్రతుకుతా, నీకు నచ్చినట్టు ఉంటా, నీ మాట వింటా, ఉనికి ప్రార్థన చేసి ఏడ్చి సమస్య తీరిపోయాక వాడ ఎక్కినప్పుడు వాడ మల్లన్న, వాడ దిగినాక ఈ బోడి మల్లన్న. ఇదే నీ పరిస్థితి. ఆడెవడో కష్టాల్లో ఉండి ఆ ఒడ్డు నుండి అన్నాడంట, వాడ ఒకటి పైన నుంచి వెళ్తుంటే చాలా సేపు నుంచి అక్కడే ఒడ్డునున్నాడంట. ఎవరిని పిలిచినా కేకలెత్తున్నా ఎవరు పలకట్లా. వీడికేమో ఆ ఓడను నడిపించుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఆయన పేరు తెలియదు కదా. అందుకని వీడి కేకుండి ఒడ్డును ఏమని వేసాడు తెలుసా? ఓ వాడ వల్లనో నడిచాడంట. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? లేదుగా. చెప్పండి ఉంటే ముందే అని అరిస్తే పాపం ఒక ఆయన విని చలనం వచ్చి గబగబ ఒడ్డుకు వచ్చి, ఏంటి అబ్బాయి అంటే, నన్ను కొంచెం ఆడదాకా తీర్చానంట. సరే నువ్వు వాడలోకి ఎక్కించుకున్నాడు. వాడలోకి ఎక్కించుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఆ ఒడ్డులో ఎగిరి దూకేశాడు ఒడ్డు మీదకి. అరే యారా అట్ట వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇందాకేమో కేకేసావు కదా, కనీసం కృతజ్ఞతగా థ్యాంక్స్ అని చెప్పాలి కదా. చెప్పాలా లేదా? బో తెచ్చవలేవా బోడి వల్ల అన్నాడు. ఇప్పుడు వీడికి ఏం తీరిపోయిందిరా? అంతే మరి, అవసరం తీరిపోయింది కదా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఇలాగ తయారైపోయావు. అవసరం వచ్చినప్పుడు పాదాలు పట్టుకున్నావు ప్రభుయే, అవసరం వచ్చినప్పుడు కన్నీళ్ళు గర్చావు, అవసరం వచ్చినప్పుడు బ్రతిమలాడుకున్నావు, అవసరం వచ్చినప్పుడు ప్రాధాన్యపడ్డావు. అవసరం తీరిపోయిన తర్వాత ఏమన్నావు తెలుసా? దారి తప్పిపోయావు, మాట తప్పేశావు. బైబిల్లో రాయబడింది ఏమనంటే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాక్యాన్ని చదువుదాం. ఇంతసేపు చెప్పిన తర్వాత మీకు ఈ వాక్యాన్ని చదివిస్తే మీకు అర్థం అవుద్దని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి 13 వచనం చదువుదాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంలో గ్రహించి, మనసు త్రిప్పుకొని, అంటే దేవుని వలన స్వస్థత పొందకుండానట్లుగా అమ్మాగండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని దగ్గర నుంచి నీకు భక్తి ఉండి, అర్హత ఉండి, విశ్వాసం ఉండి, నమ్మకం ఉండి, నువ్వు నమ్మి కూడా నీ జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వేం చేసావంట? తిరగబడ్డావంట. అంతే సంగతి. ఏం చేసావు? తిరగబడ్డావు. ఎవరి మీద? మీ ఆయన మీద, మీ ఆవిడ మీద, తల్లిదండ్రుల మీద, లోకం మీద, సమాజం మీద, స్నేహితుల మీద. అయితే ఏం బారలేదు. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఎలాగోలా ముందుకెళ్ళిపోతాం. కానీ దేవుడి మీద తిరగబడితే పని జరగదు జీవితంలో. నువ్వు మాట తప్పుతున్నావు. నా వలన స్వస్థత పొందకుండానట్లుగా, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతున్నావో, మాట తప్పుతున్నావో, అందుకే నీ జీవితంలో కార్యం. ఈ రాత్రి నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే మాట ఇచ్చి తప్పిపోయావో, మరలా తిరిగి అక్కడికే వచ్చుదువుగాక. మాట తప్పేవాడవు కానీ కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవు కానీ కాదయా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నా మదిలోని ఆనందమా,
ఊహలో నా అనుభవాలలో అనురాగమా యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, నా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే కాదయా. నన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కాదయా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇందాక శబ్దాల్లో వినపడలే, ఒకసారి చెబుతారమ్మా హల్లెలూయా. చూడముచ్చటగా ఎంత వినసొంపుగా ఉందో మీరు చెప్తుంటే హల్లెలూయా. ఇలాగే ఆఖరి ప్రార్థన వరకు ఉందురుగాక. అదేంటో ఉంటామని చెప్పడం ఆమెనంటారు. సరే రైట్, వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు మాట తప్పడం వల్ల, మాట తప్పని దేవునికి బాధ కలిగి నిన్ను స్వస్థపరచడానికి దేవుడికి మనసు రావట్లా. ఆయనే మాట తప్పని దేవుడు, నువ్వేమో మాట మీద నిలబడిన వ్యక్తివి. ఆయనే మాట తప్పని దేవుడు, నువ్వేమో మాట మీద నిలబడిన వ్యక్తివి. నీకు ఆయనకు సరిపోట్లా. అందుకని నీ జీవితంలో కార్యం జరగట్లా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్ళినా నీ రోగం తగ్గట్లా, నీ బాధలు పోవట్లా, నీ అప్పులు తీరట్లా, నీ శ్రమలు, నీ సమస్యల నుంచి బయటపడట్లా, నీ నిందల్లో, అవమానాల్లో, వేదనలో, కన్నీటిలో, దుఃఖంలో కొట్టుకులాడడానికి గల కారణం ఏమిటంటే, నీకు ఆయనకి సరిపోవట్లా. ఆయన మనకు సరిపోయేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. అరే, కొద్ది కాలం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలమే చాలామంది చూసుకోండి, ఒకసారి గమనించండి. వస్త్రం ధరించుకుంటే దానికి సరిపోయే అన్నీ వేసుకుంటారు లేదా? దాన్ని ఏమంటారమ్మా? గట్టిగా ఏంటిదమ్మా? మీకు ఏం తిరిగినట్టు ముసలోళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఏమనేదివా కాదా? అరే, ఈ చిన్న వాటిని ఇంత జాగ్రత్తగా మ్యాచింగ్ చూసుకున్నారే, మరి దేవునితో కూడా మనం మ్యాచ్ అవ్వాలి కదా. అందుకే మన జీవితంలో కార్యం జరగట్లేదు. ఎవరు కావాలని మాట తప్పరు కదా, ఎవరు కావాలని మాట మీద నిలబడకుండా ఉండరు కదా. ఈరోజు రాజ్యాలే కూలిపోతున్నాయి మాటను తప్పిన కారణాన్ని బట్టి. మరి నీ జీవితంలో కార్యం ఎలా జరుగుతుంది అనుకున్నావు? నువ్వు నీ కష్టకాలంలో దేవునికి మాట ఇచ్చి తప్పావు కనుకనే నీ జీవితంలో కార్యం జరగట్లా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇప్పుడే నీ మాట మీద నిలబడదుగాక. దేవుడికి ఇచ్చిన మాటను మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు నువ్వు మాట మీద నిలబడలేకపోతున్నావు? మీలో ఎవరైనా ఒక్కరైనా, నేను మాట మీద నిలబడలేకపోతున్నాను, నాకు మాట మీద నిలబడాలని ఉంది, కానీ నేను ఎందుకు నిలబడలేకపోతున్నా అర్థం కావట్లేదని మీరు ఎవరైనా అనుకునే వాళ్ళు ఉన్నారా? అందరూ అదే అనుకుంటున్నారు. అందరికీ మాట మీద నిలబడాలని, దేవునికి నచ్చినట్టుగా ఉండాలని, దేవునికి లోబడాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని అందరికీ అనిపిస్తుంది. కానీ ఎందుకు నిలబడలేకపోతున్నారంటే, ఆ మాటకు కూడా దేవుడే సమాధానం చెప్పాడు. ఎందుకు నిలబడలేకపోతున్నారనంట, నా వలన స్వస్థత పొందకుండానట్లుగా వారి హృదయము చెప్పండి, మాట్లాడండి, వారి హృదయము అంటే ఇప్పుడు నువ్వు మాట మీద నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంట? ఏంటమ్మా కొద్దిగా స్లోగా చెబుతున్నారేంట? నేను అనలేదమ్మా, నాకేం పనిరా, ప్రేమగా పిలిచాడు ప్రేమగానే చెప్పి వెళ్ళిపోతా అంతే. కానీ యేసయ్య ఏమన్నాడో చెప్పకపోతే మాత్రం నేను తప్పు చేసిన అన్నమాట. అందుకే యేసయ్య ఏమంటాడంటే, నువ్వు స్వస్థపరచబడకపోవడానికి గల కారణం, నువ్వు దీవించబడకపోవడానికి గల కారణం, నువ్వు మేలు పొందకపోవడానికి గల కారణం, నీ జీవితంలో మంచి జరగకపోవడానికి గల కారణం ఏమిటంటే నువ్వు మాట తప్పడమే. నువ్వు ఎందుకు మాట తప్పుతున్నావో తెలుసా? నీ హృదయంలో కొవ్వు ఉందంట. ఉందా అమ్మా? ఏమో కొవ్వు ఉందా? ఈ మాట నేను గనక స్టేజీ దిగంటే నా సంగతి ఏంట్రా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటారు? యేసయ్య అన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు కనుక నేనే అంటేనా అవుట్పల్లి బండి కూడా ఎక్కడ వెళ్ళిపోతానేమో, నేను గాల్లోని పంపించేస్తా. ఓ మా అమ్మ నిజమేనా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితంలో మేలు పొందడానికి గల కారణం, పొందలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా నీ హృదయం ఏమైందంట? గుండెకు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ప్రార్థన చేయండి అయ్యగారు రేపు పొద్దున గుండె ఆపరేషన్కి వెళ్ళాలని. నేను అన్నాను, ఏమిటండి గుండె ఆపరేషన్ అంటే? ఏమైనా హోల్స్ ఊడిపోయినాయి ఏంటి సంగతి అంటే, కాదండి గుండెలు పక్కన కొవ్వు పెరిగిందట. డాక్టర్ రమేష్ గారు రమ్మన్నాడు, రేపు పొద్దున ఆపరేషన్ చేస్తాడంట. కొవ్వు కోసి
చెప్పండి. కొవ్వు పెరిగిందనుకో, గుండెలో కొవ్వు పెరిగిందనుకోండి, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? కోసి తీసేస్తారు. గుండెల్లో కొవ్వు పెరిగితే కోసి తీసేస్తారు. మరి ఒంటికి కొవ్వు పెరిగితే, శరీరానికి కొవ్వు పెరిగిందనుకోండి, ఇప్పుడు ఆ కొవ్వు కరిగించాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా లావు ఉన్నాడు అడిగాడంట, అయ్యా నాకు కొద్దిగా ఒళ్ళు ఎక్కువ అయిపోయింది అంటే తగ్గించి చెప్పండి అంటే, రైట్ రోజుకు 2 గంటలు వాకింగ్కి వెళ్ళరా అన్నాడంట. రోజు ఉదయం సాయంత్రం 2 గంటలు వాకింగ్ చేస్తే నీ కొవ్వు ఏమైందిరా? తినటం తగ్గించి వాకింగ్ చేయటం మొదలెడితే, వాకింగ్ చేస్తే వామప్ చేస్తే కొవ్వు కరిగిపోద్ది. గుండెను కోసి గుండె పక్కన ఉన్న కొవ్వుని తీసిస్తే కొవ్వు వెళ్ళిపోద్ది. మరి హృదయానికి పట్టిన కొవ్వు ఎలా తీయాలి? శరీరానికి పట్టిన కొవ్వు బయటకు వచ్చేస్తుంది. గుండెకు పట్టిన కొవ్వును కూడా తీసేయగలుగుతున్నారు. మరి హృదయానికి కొవ్వు పడితే అది ఎలా బయటకు వస్తుంది? ఆ కొవ్వు పట్టడం వల్ల కదా ఈ రోజు నీ జీవితంలో మేలు జరగట్లా. అందుకే కదా దేవుడు అంటే భయం లేకుండా మాట్లాడుతున్నావు. ఆ కొవ్వు ఉండడం వల్ల కదా నీ నోటికి అదుపు లేకుండా పోయింది. విస్తారమైన మాటల్లో ద్వేషము కలదని దేవుని వాక్యం చెప్తుంది కదా. విశ్వాసమైన నీవు ఎక్కడ అదుపుతో మాట్లాడుతున్నావు? ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? నీ బ్రతుకు మారడానికే, నీకు మంచి జరగడానికే. నీకు తెలీదు నీ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాల్లో కొవ్వు పట్టిందని. డాక్టర్ చెప్తాడు నీ కొవ్వు పట్టిందని. నీకు తెలీదు నీ హృదయం కొవ్వుతో నింపబడిందని. దేవుని దగ్గరికి వస్తే నీ కొవ్వు దేవుడు కరిగించేస్తాడు. హల్లెలూయా. ఈ కొవ్వు పట్టిన వాళ్ళందరూ ఏం చేస్తారనంటే వ్యర్థమైన పనులన్నీ చేస్తారు. వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, ఈర్ష్యలు, పగలు, కుట్రలు, కోపాలు, ద్వేషాలు, పక్కన వాళ్ళ వినాశనం. ఎప్పుడు పాడైపోతారు, ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు ఎదుగుతున్నారు, వాళ్ళని ఏం చేయాలి, ఎప్పుడు ఇదే పనాలి. వీళ్ళందరికీ ఏం పట్టినట్టు అర్థం? మీకు లేదుగామ్మా, అట్టటి ఆలోచన లేవుగా. ఉంటే మాత్రం నాకు సంబంధం లేదు, ఉంటే మాత్రం మార్చుకోండి, జాగ్రత్త. నీకు అర్థం అవ్వాలి. ఏదైనా టెస్ట్ చేస్తేనుగా తెలిసేది. ఇప్పుడు నేను ఒక్క చెంప మీద టాప్మని కొట్టాను అనుకో, చెంప మీద పిలిచి ఒక్క దెబ్బ కొట్టాను అనుకోండి, టాప్మని ఒక దెబ్బ కొడితే ఇప్పుడు నువ్వు ఎంత దీనంగా కొట్టే లై గారిని వెళ్ళిపోయావు అనుకో, నీ కొవ్వులేనట్టే. ఒకవేళ ఎవడురా నువ్వు నన్ను కొడతావని ఎదురు తిరిగావు అనుకో, ఇప్పుడు నీకేమన్నట్టురా? మీరు ఎవరైనా చెక్ చేయించుకుంటారా? ఎవరన్నా దీనత్వంగా ఉంటారా? ఎవరైనా తగ్గించుకొని ఉంటారా? నేను కొట్టను, కానీ ఇంటికి వెళ్తే మీ ఆయన కొడితే అలా ఉండగలగాల. సమాజంలో నీ గురించి మాట్లాడేటువంటి మాటలను ఎదుర్కోవడానికి విశ్వాసమును కలిగి నిలబడాలి. అప్పుడే నీలో ఉన్న కొవ్వు మొత్తం వాక్యం అనే 2 అంచెల ఖడ్గముతో దేవుడు కరిగించేస్తాడు. ఈ కొవ్వు కరగాలి అంటే నువ్వు దీవించబడాలని ఉందా లేదా? చెప్పండి రా. స్వస్థత కావాలా? మేలులు కావాలా? దీవెనలు కావాలా? అప్పులు తీరాలా? పిల్లలు కావాలా? చదువు కావాలా? ఉద్యోగం కావాలా? వ్యాపారం కావాలా? వివాహాలు కావాలా? గుడ్డు పాలు కావాలా? కావాలా? గుడ్డు అంటే తినటం, తాగటం. గుడ్డు పాలు అంటే మీకు అర్థం కావటం కొంచెం. తినటం, తినాలి, తాగాలి, సుఖించాలి. కావాలా వద్దా? మరి ఇవన్నీ కావాలంటే నీ కొవ్వు కరగాలి. నీ కొవ్వు కరగాలని నువ్వు ఎక్కడికి రావాలి? ఈరోజు ప్రార్థనకు రాని వాళ్ళందరికీ ఏం పట్టినట్టు అర్థం? నా మీద చెప్పకండి, రేపు పొద్దున అలాగ చెప్పండి జాగ్రత్త. ఈరోజు మొదటి రోజు ఆరాధన క్రమంలోకి రాలేదు కాబట్టి నీకు ఏముందని అర్థం? వెళ్ళి చెప్పండి రా, ఎట్లా ఉండదు చూద్దాం. అందుకే దేవుడు అన్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంలో గ్రహించి, మనసు తిప్పుకొని స్వస్థత పొందకుండానట్లుగా వీళ్ళ హృదయములో కొవ్వు ఉంది కనుక నేను విశ్వాసం అని మర్చిపోతున్నావు. నువ్వు విశ్వాసిగా ఉండవలసింది పోయి పిశాచిగా తయారైపోయావు. ఒకరోజు అండి, అమ్మిడి చూడండి ఒకసారి. హల్లెలూయా. ఒకరోజు చిన్న వయసులో, ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, నేను ఒక దైవజనుడు ప్రార్థన పెడితే ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాను. ప్రార్థనలు కూర్చుంటే అందరూ విశ్వాసులు మీలా కూర్చొని అందరూ మోకరించారు. అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటే అక్కడ నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు మోకరించి కళ్ళు ఇట్లా గుడ్లగుబులా తెరిచిపోతున్నాను. నేను వాళ్ళందరూ కళ్ళు మూసుకుని నేను కళ్ళు తెరిచాను, వాళ్ళందరూ కళ్ళు మూసుకుని నేను కళ్ళు తెరిచాను. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రి 11 గంటలు అవుతుంది. ఆ టైంలో నుండి ఆ అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకునండి అయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా, మా పరిస్థితి చాలా దిగజారిపోయింది ప్రభు అయ్యా, కనీసం తినడానికి తిండి కూడా లేదయ్యా, తెల్లారితే ఏం వండుకోవాలో అర్థం కావట్లేదు, నా భార్య పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుంది. యేసయ్యా దర్శించండి. చూడడానికి అందరూ మాకేంట్లే అనుకుంటున్నారు, కానీ మా బాధ ఎవరికి తెలుసయ్యా. యేసయ్యా, నా ప్రార్థన ఆలకించండి ప్రభు. అయ్యా, రేపు పొద్దున కనీసం ఒక బియ్యపు గింజ కూడా లేదయ్యా, సహాయం చేయ ప్రభు
అని కన్నీళ్ళుగా చేడుస్తుంటే సంఘంలో విశ్వాసులు అందరండి అవునయ్యా యేసయ్యా, అమ్మ వింటున్నావా? అందరు విశ్వాసులు ఏమంటున్నారు తెలుసా? అవునేసయ్యా, మా అయ్య గారికి తినడానికి కూడా లేదయ్యా. అవునేసయ్యా, మా అయ్య గారికి సహాయం చేయయ్యా. విశ్వాసులు అందరూ చెప్తున్నారమ్మా. అలాటకి చెప్తున్నారు, ఈయనేమి ఏడుతున్నాడు, అలాగట్ట చెప్తున్నారు, ఇల్లు ఏడుతున్నాడు. అక్కడ కూర్చొని 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసులో నాకు కళ్ళు తెరిచి ఆ అయ్య గారు ఏడుతుంటే బాధేసిందండి. మనకు చాలా బాధేసి ఎందుకు ఏడుతున్నాడు, ఏమంటున్నాడు, అసలు ఏంటి ఈయన సంగతి అని చూస్తున్నాను నేను ఆయనకి వెళ్ళి. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా రేపు పొద్దున నా పిల్లలు నా భార్య కనీసం తినటానికి కూడా లేని పరిస్థితి అయ్యా. ఏసయ్యా మా ఆకలి తీర్చండి. నేను నమ్మిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టండి దేవుడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయు కోట్లో కూర్చుకొని పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించినోడికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పారు కదా యేసయ్య. సహాయం చేయండి ప్రభు. ఆకాశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను మన్నాతో పోషించిన దేవుడు మీరే కదా యేసయ్య. అమ్మో కళ్ళు మూసుకున్నావా? ఈయన ఇటు అవి చేస్తున్న ప్రార్థన చేస్తున్నా, మీకు అయ్యయ్య గారు చెప్పిన ప్రార్థన చెబుతున్నా. అక్కడ చెబుతుంటే ఈయన బాధ ఏంట్రా, నాకు ఆఖరికి అర్థమైంది ఏంటంటే అయ్యగారికి రేపు పొద్దున బియ్యం లేవని అర్థం. ఈ విశ్వాసాలు అందరూ ఏం చేస్తారు తెలుసమ్మా? అవునేసయ్యా, ఓ ఏసయ్యా, మా అయ్య గారికి బియ్యం అయ్యా, మా అయ్య గారికి ఉప్పి అయ్యా, ఒక ఆమె చింతపండి అయ్యా, ఒక ఆమె పప్పు అయ్యా అని చెబుతుంది. ఎందులో ఎటు చెబుతున్నారు? నాకు బాధ వేసిందండి. నేనేం చేశానంటే గబగబా లేచి ప్రియత్తుకుని ఇంటికి వెళ్ళిపోయి ఒక పెద్ద లోట సెమ్ము ఉంది మా ఇంట్లో, కనీసం ఒక 2 కేజీలు పట్టింది. అది డ్రమ్ము లేపి పైకి దాన్ని తీసుకెళ్ళా ముంచేసి దాన్ని నిండా బియ్యం తీసుకొచ్చి ఆమె నన్ను అయ్యగారు ముందు పెట్టేశా. అయ్యగారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానే ఉన్నారు అందరూ. మా ఇల్లు ఒక 4-5 ఇల్లు దాటి వెళ్ళిపోతే అక్కడ వస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి మా అమ్మలందరూ నిద్రపోతానే ఉన్నారు. ఎవరు ప్రార్థనకు రాలా. మా పెద్దన్నయ్య నేను మాత్రమే ఉన్నాం ప్రార్థనలో. 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు. మా పెద్ద కుటుంబం, మా ఒక్క కుటుంబమే 24 మంది. ఆ ఇంట్లో నేను ఇంట్లోకి వెళ్ళిపోయి చిన్న వయసులో 8-9 సంవత్సరాల వయసులో చెంబు నిండా బియ్యం తీసుకొని తెచ్చి అయ్యగారు కళ్ళ ముందు పెట్టేశాను. ఆ ప్రార్థన అంతా అయిపోయినాక ఆమేనన్నాడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేననరా అన్నారు అందరూ మీలాగే. ఆమేనని కలుదారు. కానీ బియ్యం చెంబు ఆడి ఎదురు కనపడగానే అయ్యగారికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటారా బియ్యం ఎట్టొచ్చినాయి, బియ్యం చూశాడండి. బియ్యం చూసి లేచి నిలబడి అయ్యగారు ప్రసంగం చేస్తాడు. చూశారో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. బియ్యం వచ్చేసినాయి. ప్రార్థన ఆమేనని లోపే దేవుడు ఏం చేశాడు రా, కార్యం చేసేసాడు. ఎంత గొప్ప కార్యం చేసేసాడు దేవుడు అని ఆయన చాలా సంతోషంగా చెప్తున్నాడు. నాకేం భయం వేస్తుంది. ఎందుకు తెలుసా? 2 కేజీలు బియ్యం మా అమ్మకి చెప్పలా. మా అన్నయ్య గుళ్ళో కూర్చొని ఉన్నాడు. ఈయన కనుక పొరపాటున ఎవరు తెచ్చారంటే నేను లేచి నిలబడాలి. ఇప్పుడు నేను లేచి నిలబడాను అనుకో, ఈడెళ్ళి ఇంట్లో నా పని అయిపోయింది. నేనేమో అయ్యగారు ఏడుతుంటే పొరపాటు తెచ్చేసి ఆడబెట్టేసా. ఆయన ఏడుపు చూడలేక ఆయన మీరు నవ్వుతారమ్మా అయ్యగారు ఏడితే నవ్వుతారుగా. నవ్వటమేంట్రా? మీకు ఒక మాట చెప్పనా? అయ్యగారులు బాధపడుతూ ఉంటే వెనకాలే ఉండి గోతులు తీసేది ఎవరు అంటే విశ్వాసులే. ఎవరైనా పొరపాటున ఒక్క మాట ముగించేసేనా? మీరు చెప్పండి అన్నారు, ఇంకోసారి పిలవని అన్నాడు ఆయన. ఎవరన్నా పొరపాటున తెలుసో తెలియకో దేవుని గురించి అర్థం కానటువంటి వాళ్ళు ఏదో చిన్న మాట